రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ అసెంబ్లీ సమావేశాలకు కూడా కేసీఆర్ డుమ్మా కొట్టబోతున్నారట. అసెంబ్లీ సమావేశాలకు రాను అని ఆయన దాదాపుగా తేల్చేసినట్టు కనబడుతోంది. మొన్న ఒక్కరోజు ఏదో నామమాత్రంగా వస్తానని చెప్పాను కాబట్టి, ప్రజలకు మాట ఇచ్చాను కాబట్టి ఆ మాట నిలబెట్టుకోవాలన్నట్టుగా వచ్చి తిప్పి కొడితే 30 సెకండ్లు ఉన్నారు, కూర్చున్నారు, అక్కడి నుంచి వెళ్ళిపోయారు అంతే. ఇక ఈ రోజు నుంచి చాలా కీలకమైనటువంటి ఘట్టం చోటు చేసుకోబోతుంది. అసెంబ్లీ సమావేశాల్లో సాగునీటి పైన చర్చ జరగబోతోంది. అసెంబ్లీ సమావేశాలకి రాను అని కేసీఆర్ దాదాపుగా తేల్చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఫామ్ హౌస్లోనే ఉన్నారు. ఈరోజు అసెంబ్లీ సమావేశాలు మరి కాసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. కేసీఆర్ రావడం లేదు, ఇట్స్ డిక్లేర్డ్. కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదు. పాలమూరు రంగారెడ్డి కృష్ణా జలాలపైన ఈరోజు చర్చ జరగబోతోంది. అటు అధికార పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరితో కూడా నిన్న ప్రజాభవన్ వేదికగా ఒక కీలకమైన సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలకి, మంత్రులందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. ఎన్ని నిధులు ఉన్నాయి, ఏ రకంగా ఏ నీళ్లను వాడుకుంటున్నాం, జూరాల దగ్గర కట్టాల్సిన ప్రాజెక్టు ఆ పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన లిఫ్ట్లు శ్రీశైలం వరకు ఎలా వెళ్ళాయి, శ్రీశైలం దగ్గర ఎందుకు వెళ్ళాయి, శ్రీశైలం ఏపీతో ఉన్న విభేదాలు ఏంటి, బ్రిజేష్ ట్రిబ్యునల్ ఏం చెప్పింది, ఇలా వివరంగా అన్ని విషయాలను కూడా పూసగుచ్చినట్టుగా తమ పార్టీ ఎమ్మెల్యేకి దిశానిర్దేశం చేశారు. సో అయితే ఈరోజు కేసీఆర్ ఈ చర్చకు హాజరవుతారేమో, ఆయన వంతుగా ఆయన కూడా సమాధానాలు చెప్తారేమో, ఏదైనా క్వశ్చన్స్ వేస్తారేమో, వాటిపైన వివరణ ఇస్తారేమో అని చెప్పి చాలా మంది ఉత్కంఠగా ఎదురు చూశారు. కానీ అందరి ఆశలు అడియాశలు అయిపోయాయి. కేసీఆర్ రావడం లేదు. కేసీఆర్ ఈసారి అసెంబ్లీ సమావేశాలకు కూడా డుమ్మా కొడుతున్నారు. సో మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యే అందరికి కూడా ఉత్తమ్ నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చేశారు. సో కేసీఆర్ చర్చకు రావాలని పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ వేశారు. నిన్న కూడా ఆయన సవాల్ చేశారు. కానీ కేసీఆర్ మాత్రం రావడం లేదట. మరి కేసీఆర్ డైరెక్ట్గా ప్రజల్లోనే ఉంటా, పబ్లిక్లోనే ఉంటా, ప్రజా ఉద్యమాలు చేస్తా, ప్రజల్లో మళ్ళీ ఉద్యమాలు మొదలు పెడతా, పాలమూరు రంగారెడ్డిని మళ్ళీ ఎవరో ఒక దీవెనల కోసం, ఎవరో ఒక వాళ్ళ యొక్క స్వలాభం కోసమో దాన్ని గంగల కలుపుతున్నారు, నటిట ముంచేస్తున్నారు. ఇట్లయితే తెలంగాణకు నీళ్ళు కావాలి. తెలంగాణ మహబూబ్ నగర్ జిల్లా అంటే ఒకప్పుడు బీటల బారేని నీళ్లు లేకపోతుండే, దాన్ని సస్యశ్యామం చేయడం కోసమే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును మొదలుపెట్టిన మహబూబ్ నగరు, రంగారెడ్డి, హైదరాబాద్కి సాగుని అందించడమే లక్ష్యం. నల్గొండ ప్రాంతాన్ని మొత్తం కూడా ఫ్లోరైడ్ రహిత ప్రాంతంగా మార్చాల లక్ష్యంతో ఆ రోజు పాలమూరు రంగారెడ్డి మొదలుపెట్టిన 5 లిఫ్ట్ ఇరిగేషన్లు మొదలుపెట్టిన నార్లాపురం, తర్వాత వట్టే, కన్వర్, ఈ ప్రాంతాలకు సంబంధించిన దాంట్లో కురుమూర్తి, తర్వాత రిజర్వాయర్ అంజనగిరి, తర్వాత వీరాంజనేయ, వెంకటాద్రి, తర్వాత కురుమూర్తి, ఉద్దండపూర్, ఈ 5 రిజర్వాయర్లు మొదలుపెట్టి దీని నుంచి నేను నీళ్లు పట్టుకోద్దాం అనుకున్నా. ఆశమాశ విషయమా, డిపిఆర్ పంపితే కేంద్రం వెనక్కి పంపించింది. ఆ డిపిఆర్ని మళ్ళీ వీళ్ళు తిరిగి పంపించాలా లేదా, ఉద్యమం చేయాలి, మేము తేల్చుకోవాలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మాట్లాడాలి, కేంద్రంతో కొట్లాడాలి అని మాట్లాడిన కేసీఆర్ మరి ఈరోజు ఇదే అంశాల గురించి, తాగునీటి గురించి చర్చ జరుగుతుంటే గైర్ హాజరు కావడాన్ని తెలంగాణ ప్రజలుగా మీరులా చూస్తారు? కామెంట్ చేయండి. మా ప్రతినిధి మధు ఉన్నారు. మధు, ఆయన మాటలు చూస్తుంటే ఇక యుద్ధం మొదలుపెట్టారు. తెలంగాణ ఉద్యమం మాదిరిగా మళ్ళీ ఆయన వంతుగా ఏదో ఒక స్ట్రాటజీ ప్లే చేస్తూ నీళ్ల పేరుతో ఒక ఉద్యమాన్ని తెరలేపుతారనే అవకాశం కనిపించింది. కానీ అసెంబ్లీకి హాజరు కానటువంటి కేసీఆర్ ఇప్పుడు ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తారా? ఈరోజు గైర్ హాజరైన విషయం చాలా కరాఖండిగా తెలుస్తోంది. ఎందుకు, కారణం ఏంటి? అలా మాట్లాడిన కేసీఆర్కి సడన్గా ఎందుకు గైర్ హాజరు కావాల్సి వస్తోంది? కారణం ఏంటి? ఎగ్జాక్ట్, మొదటి రోజు హాజరైన తర్వాత రెండవ రోజు కూడా కేసీఆర్ హాజరవుతారు అనేటువంటి చర్చ జరిగింది. ఎందుకంటే మొదటి రోజు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కొద్దిసేపు హాజరై ఆయన నందినగర్ నివాసంలోనే ఉన్నారు. 2 రోజులు ఇక్కడే ఉన్నారు, చాలా మందిని కలిశారు, అందరి నాయకులతో సమావేశాలు, వచ్చినటువంటి విజిటర్స్ తో ఫోటోలు, ఇదంతా కార్యక్రమాలు చూస్తే కేసీఆర్ మళ్ళీ జనవరి 2వ నుంచి ప్రారంభమయ్యే సభకు కూడా హాజరవుతారు. కంటిన్యూగా ప్రాజెక్టుల పైన ఆయన మాట్లాడతారు. ఒకవేళ కేసీఆర్ కి సభలో మైక్ ఇవ్వకపోయినా కూడా కాంగ్రెస్ కే మైనస్ అవుతుంది అనేటువంటి చర్చ జరిగింది. అందులో భాగంగానే కేసీఆర్ హైదరాబాద్ లోనే ఉంటున్నారు, కంటిన్యూ అసెంబ్లీ సమావేశాలకు వస్తారు. కేసీఆర్ ని అవమానించినా కూడా సభలో కాంగ్రెస్ కార్నర్ అయ్యే అవకాశం ఉంటుంది. వచ్చిన తర్వాత ఒకవేళ సరైన సమయం ఇవ్వకపోతే ఇవ్వలేదు అని చెప్పి కూడా బయట చెప్పుకోవడానికి బీఆర్ఎస్ కి అవకాశం ఉంటుందనే చర్చ జరిగింది. కానీ కేసీఆర్ ఫామ్ హౌస్కి వెళ్ళిపోయారు. నందినగర్ నివాసం నుంచి ఇక్కడ కొంతమందితో కాస్త సమయం ఇచ్చారు విజిటర్స్ కి. తర్వాత నాయకులతో మాట్లాడిన తర్వాత 2వ రోజు జరిగేటువంటి ఈ రోజు సమావేశాలకు హాజరవడానికి కేసీఆర్ రావట్లేదు అనేటువంటి సూత్రప్రాయ నిర్ణయంగా తెలుస్తోంది. పూర్తిగా ఈ జల జగడం పైన హరీష్ రావు ప్రిపేర్ అయ్యారు. రీసెంట్ గానే 3 డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు ఇచ్చారు, హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి. కాబట్టి వీళ్ళు
సభను నడిపించేటువంటి బాధ్యత తీసుకునేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. సో ఈ రోజు అయితే కేసీఆర్ హాజరు అవ్వట్లేదు అనేటువంటిది సమాచారం ఉంది. ఇంకా కూడా ఈ సమయం వరకు కూడా కేసీఆర్ ప్రస్తుతం ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే ఉన్నారు. ఇప్పుడు బయలుదేరి అసెంబ్లీకి వచ్చేటువంటి సిచ్యువేషన్ లేదు. పార్టీ వర్గాలు కూడా ఇంతవరకు ధృవీకరించలేదు వస్తున్నారా రారా అనేటువంటిది. సో ఈ రోజు మాత్రం నీళ్లపైన యుద్ధం నడవనుంది. దాంతో పాటు ఇంకా కొన్ని కీలకమైనటువంటి అంశాలపైన అసెంబ్లీలో చర్చ జరిగే అవకాశం ఉంది. వీటన్నిటినీ కేసీఆర్ తరఫు నుంచి హరీష్ రావు, కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, సవితా ఇంద్రారెడ్డి వీళ్ళు శాసనసభలో ఫేస్ చేయనున్నట్టుగా తెలుస్తా ఉంది. మూసీ నది, ఎల్లారెడ్డి పట్టణంలో ఆరోగ్య శిక్షణ, అంగన్వాడీ కేంద్రాలకు జీతాలు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల స్థాపన, నిజామాబాద్ పట్టణంలో స్పోర్ట్స్ స్టేడియం, బాలశక్తి పథకం, బయ్యారం ఉక్కు పరిశ్రమ, తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బెల్ట్ షాపులు, మద్యం దుకాణాల క్రమబద్ధీకరణ, మానకొండూరు నియోజకవర్గంలో రహదారుల మరమ్మతులు మరియు ఆధునీకరణ, ఇట్లా ఈ అంశాలపైన చర్చ జరిగే అవకాశం ఉంది. వీటితో పాటు అత్యంత కీలకంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ప్రాంతాలకి సాగుని అందించడమే మా లక్ష్యం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు యొక్క ముఖ్య లక్ష్యం చాలా పెద్ద ఎత్తున కళలు కానీ దాన్ని నేను ముందుకు తీసుకొచ్చినా చెప్పిన కేసీఆర్ దానిపైన చర్చ పెడదామని పట్టిందే వాళ్ళు, చర్చ పెట్టాలని డిమాండ్ చేసిందే వాళ్ళు. ఇప్పుడు చర్చ పెడుతుండగా గతంలో అంతటి కృషి చేసినటువంటి వ్యక్తి ఎందుకు హాజరు కావాలని అనే అనుమానం అందరిలో కూడా కలుగుతోంది. సో ఏదైనా ఇతరత్ర సమస్యలు ఉన్నాయా, లేకపోతే ఆయన అంత సీరియస్ కాదనుకుంటున్నారా, అంత అవసరం లేదనుకుంటున్నారా, ఆయన ఉద్దేశం ఏంటి? అంటే ఇప్పటికీ కేసీఆర్ అయితే స్టేట్మెంట్ చేయలేదు సభకు సంబంధించిన విషయంలో, కానీ గతంలో హరీష్ రావు, కేటీఆర్ పలు సందర్భాల్లో మాట్లాడారు. కేసీఆర్ స్థాయికి ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి కానీ, మంత్రులు కానీ, సరితు గారు మేము సరిపోతాము మీకు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో ఈ రోజు సభలో కూడా అధికార పార్టీని ఎదుర్కోవడానికి ఇటు హరీష్ రావు, కేటీఆర్ సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా కృష్ణా గోదావరి జలాలకు సంబంధించినటువంటి వాటాలు రాష్ట్ర ప్రభుత్వానికి జరుగుతున్నటువంటి అన్యాయం పైన మేము పోరాడతామని వీళ్ళు చెప్తా ఉన్నారు. మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చుకుంటే అధికార పార్టీ మాకు అవకాశం ఇవ్వాలనేటువంటి డిమాండ్ చేస్తున్నారు. ఆల్రెడీ నిన్న ప్రజాభవన్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరిగింది. దానికి సీఎం కూడా హాజరయ్యారు. ఈ రోజు కూడా సభలో కూడా అంటే జనాలందరికీ వివరించేటువంటి రీతిలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుంది అనేటువంటి చర్చ కొనసాగుతుంది. అట్లా అవకాశం ఉంటే మాకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే వీళ్ళు బయట పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు హరీష్ రావు. సో ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దునిద్ర వీడి ఈ 49 టీఎంసీలకు కోకుండా గతంలో కేసీఆర్ అయితే నిర్ణయం తీసుకున్నారో సీఎం గా ఉన్నప్పుడు 91 టీఎంసీలకు మిగులు జలాల్లో దానిపైన దృష్టి పెట్టాలి అనేటువంటి ఒక డిమాండ్ చేస్తా ఉన్నారు. అసలు అలా చేయలేదు అనేటువంటిది కాంగ్రెస్ చెప్తా ఉంది. చూడాలి ఈ రోజు ఆధారాలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సభలో పెట్టనుందా కాంగ్రెస్, ఎట్లాంటి వాదనలు వినిపించింది అధికార కాంగ్రెస్ పార్టీ, దానికి మరి బీఆర్ఎస్ ఎట్లా సమాధానం చెప్తుంది అనేటువంటి చర్చ జరుగుతోంది. సో మొత్తానికైతే రెండవ రోజు కేసీఆర్ వస్తారు అనేటువంటి చర్చకు ఫుల్ స్టాప్ పడింది. కేసీఆర్ సభకు హాజరవ్వట్లేదు. థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా కేసీఆర్ మాత్రం సభకు హాజరవడం లేదు, ఇది ఒక క్లారిటీ అయితే వచ్చింది. కేసీఆర్ సభకు హాజరు కాకుండా మరి ఎటువంటి ఉద్యమాలను చేస్తారు? ప్రజలకి అందరినీ ఆయన మెప్పించారు. మొన్న చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇక ప్రజలతోనే ఉంటా, కొట్లాడతా, 2 నెలలు సమయం ఇచ్చినా సరిపోద్ది, వాళ్ళు నాశనం చేస్తారు ప్రభుత్వం మొత్తాన్ని, రాష్ట్రం మొత్తం కూడా ఆగమైపోతున్నది, ఓ నీళ్లు తీసుకొచ్చే పని లేదు, ఉద్యోగాలు తీసుకొచ్చే పని లేదు, ఏదో అంతా గతంలో అయినా కొన్ని సామెతలు చెప్తారు, బబ్రజమానం భజగోవిందం శుష్కప్రియాలు శూన్యహస్తాలని చెప్పి గతంలో సామెత చెప్పేది, దాన్ని మళ్ళీ రిపీట్ చేస్తూ ఆయన ఏం లేదంతా డొల్లా అని చెప్పుకొచ్చారు. మరి అటువంటి ప్రభుత్వం పైన ఎండగట్టాల్సిన సమయం ఆసన్నమైంది, అసెంబ్లీలో మాట్లాడతారు కేసీఆర్ అని చెప్పి ఉత్కంఠగా చాలా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు నిరుద్యోగులు కానివ్వండి, రైతులు కానివ్వండి, లేకపోతే సామాన్య ప్రజలు కానివ్వండి ఎదురు చూశారు. మరి కేసీఆర్ రావట్లేదు అని అంటే కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పుడు చాలా కమిషన్లు వేసింది, కాళేశ్వరం కమిషన్ అని, విద్యుత్ కమిషన్ అని, మరి రకరకాల కమిషన్ల పైన కేసీఆర్ దగ్గర నుంచి సమాధానం తీసుకుందామని వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి పోతే నేను చెప్పడమేమో కానీ నా పని అయిపోద్ది అన్నట్టుగా భావించారా, లేకపోతే నన్నే క్వశ్చన్ చేస్తారని భావించారా, లేదంటే కేసీఆర్ వస్తే అక్కడ ఆయనకు తగ్గట్టుగా సమయం దొరుకుతుందా లేదని భావించారా, ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఈరోజు మాత్రం కేసీఆర్ సభకు రావడం లేదు. 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా కూడా జరిగినటువంటి ఒక కీలకమైనటువంటి పరిణామం మొన్నొక రోజు అసెంబ్లీ సమావేశాలు మొదలైన రోజు 29 జరిగింది. సో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని స్వయంగా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనే వెళ్ళిపోయి కరచలనం చేసి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకొని నమస్కరించి వచ్చారు. సో ఒక గొప్ప విజువల్ ఫీస్ట్ అని చెప్పాలి. ప్రజాస్వామ్యం అంటే ఇలా ఉండాలనే దానికి ఒక నిలువెత్తు రూపంగా కనిపించింది. మళ్ళీ ఈరోజు కేసీఆర్ వస్తే అదే రకమైనటువంటి గౌరవం ఇస్తామంటే రకంగా చాలామంది
ఆర్టీవీతో మాట్లాడుతున్న సమయంలో ఎమ్మెల్యేలు కానివ్వండి లేకుంటే మంత్రులు కానీ చెప్పుకొచ్చారు. ఆయన సలహా సూచనలు తీసుకుంటామని 10 సార్లు చాలాసార్లు కూడా సవాల్ చేశారు. ఆయన సలహా సూచనలు కావాలని కూడా స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్పుకొచ్చారు. అనుభవంగా ఉన్నటువంటి మీరు మీ సలహా సూచన ఇవ్వండి, మేము తప్పు చేస్తే గైడ్ చేయండి, మీ యొక్క ఆలోచన ఏంటో చెప్పండి అని చెప్పి చాలాసార్లు అడిగారు. కానీ మరి కేసీఆర్ ఎందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు? హరీష్ రావు, కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ లేకపోతే సవితిందర్ రెడ్డి అందరూ మాజీ మంత్రులుగా ఉండొచ్చు. కానీ కేసీఆర్ లాగా ఎవరు సరితూగరని చెప్పేటువంటి మాటను వాళ్ళే చెప్తున్నారు. కాబట్టి కేసీఆర్ వచ్చింది ఒక లెక్క, వీళ్ళందరూ వచ్చింది ఒక లెక్క. ఇక వీళ్ళందరికీ మంత్రులకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేసీఆర్ అవసరం లేదు, మేము సరిపోతామంటే కేసీఆర్ ఈజ్ ఏ అపోజిషన్ లీడర్, ఆయన ఒక ప్రతిపక్ష నేత. ఆ స్థాయిలో ఆయన అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యల గురించి మాట్లాడని ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి. సో మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ అసెంబ్లీకి రావాలని మీరు కోరుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.